మా తాతల కాలంలో ఎవడో, మా ముత్తాతల కాలంలోనే ఎవడో గుడి కట్టేసే, గుడిని పగలగొట్టి మసీదు కట్టుంటారు, ఇప్పుడు మేమేం చేయగలం దాన్ని అని మాట్లాడేవాళ్ళు మొన్న అయోధ్య అంశంలో ఉన్నారు. సరే, దాన్ని కూడా కన్విన్స్ అయ్యేటువంటి ఉదార స్వభావం మనకుంది, ఎందుకంటే హిందువులు అత్యంత సహనశీలురు కాబట్టి. కాకపోతే సమస్య ఏంటంటే, ఈ తరం వాళ్ళకి తెలిసి కూడా తెలియక జరగటం వేరు, తెలిసి కూడా జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవహారమే ఇప్పుడు చర్చకు వస్తుంది. ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో వ్యాస మహర్షి నేలమాళిగతో పాటు పలు నేలమాళిగలు ఉన్నాయని, వీటిలో 4 నేలమాళిగలకు సంబంధించి మూసేశారని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన సర్వే నివేదికలో చెప్పుకొచ్చింది. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ జీపీఆర్ టెక్నాలజీని ఉపయోగించి ఏఎస్ఐ జరిపిన పరిశోధనలో ప్లాట్ఫామ్ కింద, ప్లాట్ఫామ్ ప్రాంతంలో అనేక బేస్మెంట్లు ఉన్నాయని తెలియదు. వాటి ఎగువ భాగం తెరిచి ఉండగా దిగువ భాగం అంతా చెత్తతో నిండింది. వీటిని మూసేశారు. ప్లాట్ఫామ్కి నైరుతి భాగంలో చెత్తతో నిండిన 3 మీటర్ల వెడల్పు గల నేలమాళిగలు ఉన్నాయి. 1 మీటర్ మందపాటి గోడలతో 9 చదరపు మీటర్ల పరిమాణంలో ఈ నేలమాళిగలు ఉన్నాయి. ఈ పెద్ద సెల్లార్లు దక్షిణ గోడ వైపు ప్రవేశ ద్వారాలను కలిగి ఉన్నాయని, అవి ఇప్పుడు మూసేస్తున్నాయనేటువంటిది తేలింది. నేలమాళికి ఉత్తరం వైపున ఓపెన్ ఫంక్షన్ తలుపులు ఉన్నాయి. తూర్పు వైపున 2 మీటర్ల వెడల్పుతో 3 నుండి 4 నేలమాళిగలు ఉన్నాయి. తూర్పు గోడ మందంలో అనేక మార్పులు ఉన్నాయి. కారిడార్ ప్రాంతానికి అనుకుని ప్లాట్ఫామ్కి పశ్చిమ భాగంలో 3 నుండి 4 మీటర్ల వెడల్పు గల 2 సెల్లార్లు, 2 వరుసలు ఉన్నాయి. నేలమాళిగలో దాగి ఉన్న బావి 2 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. దక్షిణ భాగంలో మరో బావి జాడలు కనిపించినాయి. బేస్మెంట్ గోడల జీపీఆర్ స్కానింగ్లో మూసి ఉన్న బావులు, కారిడార్లు కూడా ఉన్నట్టు తేలిందని నివేదిక పేర్కొంది. దక్షిణ నేలమాళిక గోడతో కప్పినట్టు ఉందని జీపీఆర్ చూపించింది. ఏఎస్ఐ తన సర్వే సమయంలో పలు సున్నితమైన వస్తువులను శుభ్రపరచడం, లేబులింగ్ చేయడం, వర్గీకరించడం, పలు పరీక్షలు నిర్వహించడం మొదలైన పనులు చేసింది. ఇందుకోసం అదే ప్రాంగణంలో ప్రాంతీయ ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇది మెటల్ సహా ఇతర పదార్థాలను పరిశీలించడంలో సహాయపడుతుంది. అంటే ఇదంతా గతంలో ఎప్పుడో జరిగిపోయింది అనుకో. తెలిసి కూడా కింద ఆలయాన్ని మూసేశారు. తెలిసి కూడా ఇవన్నీ హిందువులకు సంబంధించిన తెలిసి కూడా వాటన్నిటినీ తెలియకుండా ఆపేశారు. ఇంతకంటే ద్రోహం మరేదైనా ఉంటుందా ప్రపంచంలో?